తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో పోలీసులు దూకుడుగా ముందుకెళ్తున్నారు. బెట్టింగ్ యాప్స్ యజమానులే టార్గెట్ గా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బెట్టింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న బాధితుల వివరాలు సేకరించారు. బెట్టింగ్ ఊబిలో చిక్కుకొని ఒక ఏడాదిలో 15 మంది ఆత్మహత్యను చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. తెలంగాణ వ్యాప్తంగా 15 కేసులు నమోదు చేశారు. ఆయా బెట్టింగ్ యాప్స్ ని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, ప్రమోటర్లను నిందితులుగా చేర్చనున్నారు. అయితే బెట్టింగ్ యాప్స్ కేసులపై పోలీస్ శాఖ లీగల్ ఒపీనియన్ కు వెళ్తుంది. స్కిల్ బెస్టింగ్ గేమ్స్ కి మాత్రమే ప్రకటనలు చేశామంటున్నారు విజయ్ రాణా. అయితే సెలబ్రిటీల నుంచి కీలక అంశాలు రాబట్టిన పోలీసులు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులపై ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు 108 అక్రమ బెట్టింగ్ వెబ్సైట్లు బ్లాక్ చేశారు. మరో 133 బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ కు నోటీసులు ఇచ్చారు. బెట్టింగ్ వెబ్సైట్లు తెలంగాణలో యాక్సెస్ కాకుండా జియో ఫెన్సింగ్ టెక్నాలజీతో టీజీసీఎస్బీ చర్యలు తీసుకోబోతుంది. కాగా బెట్టింగ్ యాప్ వ్యవహారంలో ఇప్పటికే విష్ణుప్రియ, రీతు చౌదరి, టేస్టీ తేజ, కిరణ్ గౌడలను పోలీసులు విచారించారు. శ్యామల, అజయ్ సన్నే, సుప్రీత, సన్నీ సుధీర్లను విచారణ కోసం సంప్రదించగా వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చినట్లు సమాచారం. అలాగే మరికొందరు ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఇంకా అందుబాటులోకి రాలేదని తెలుస్తుంది. విచారణ భయంతో హర్ష సాయి, ఇమ్రాన్, భయ్యా సన్నీ యాదవ్లు పరారీలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తో సినీ నటులు, ఇన్ఫ్లుయెన్సర్లు భారీగా లబ్ధి పొందారని, అసలు వారికి ఏ మార్గాల్లో డబ్బు వచ్చిందని పోలీసులు ఆరా తీస్తున్నారు.